నిన్నే. అబ్బాబ్బా నా ప్రాణం దిగ పడుకుందో. అబ్బా అది కాదు, తెల్లారిందా అని. ఇంకా చీకటిగానే ఉంది కానీ బజ్జ. అబ్బా మంత్రి ఎవరికి కనపడం గాని ఇటు తిరుగు, ఇటు తిరగమనుకుంటాను. అభియోగం ప్రతిపాదించండి. శృంగారపుర పాలకులు లక్ష్మీ భాండారాన్ని పొందడానికి మా రాజ్యంతో తరతరాలుగా తగాదా పెట్టుకున్నారు. అదే ప్రయత్నం మళ్ళీ ఈసారి కూడా జరిగింది. దీనికంతకు కారణం ఈ పులవర్ధనుడు. ఇది సహించరాని నేరం. ఈ నేరానికి శిక్ష మన న్యాయశాస్త్ర ప్రకారం ఆజన్మ కారాగారం. దీనికంతకు మూల కారణం పులవర్ధనుడే కనుక అతనిని మాకు ఖైదీగా వదిలితే మిగతా వారిని విడుదల చేయవచ్చును. విన్నారుగా మీ అభిప్రాయం. పులవర్ధనుని మీకు వదిలేతుంది, మమ్మ పోనీ. ఒక పులవర్ధనుడే చేసిన నేరం ఏమిటి? బతికి బయటపడితే పులవర్ధనుని విడిపించవచ్చును, భాండారము పొందవచ్చు. అంగీకరింపడు. ఏ సమాధానం చెప్పరే. పులవర్ధనుని మీకు అప్పగించినాం. సరే మహామంత్రి, వారిద్దరిని పొలిమేర దాటించండి. ఈ పులవర్ధనుడికి తగిన ఏర్పాట్లు చేయండి. చిత్తం. ఆపి నోరు మూసుకూరుకో, లేదా నీకు ఈ దగ్గర పడుతుంది. నా అనుమతి లేకుండా నా రాజ్యంలో ఉన్న లక్ష్మీ భాండారాన్ని తీసుకెళ్లి మధురవర్మకిచ్చే సూర్యుడివా? సంపదలు సామ్రాజ్యాలు సాధించేది శక్తితో గాని అనుమతి వల్ల పొందేది కాదుగా. అంత సూర్యుడివైతే ఇంకా బంధింపబడే ఉన్నావే. ఇక్కడ బంధించబడి ఉన్నది నీ శక్తికి లొంగి కాదు. మరి దేనికి? దేనిక? ఇన్నాడు నా ప్రేయసిగా నటించి ఈనాడు నా ఆశయాలకు అడ్డు వచ్చింది దేనికి అడగటానికి. ఎందుకీ వంచన? సమాధానం చెప్పు. నువ్విప్పుడు నాకు బందీవి. నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. నా ఆజ్ఞ ప్రకారం నువ్వు నడవాలి. ఆ లక్ష్మీ భండారం ఎక్కడున్నదో తీసుకొచ్చి ఇవ్వు. ఇన్నాడు ఆ లక్ష్మీ భండారాన్ని ఆశించాను నా వెంటబడ్డది. కోటి జన్మలెత్తిన నీ కోరిక ఫలించదు. నేను ఎవరికి మాట ఇచ్చానో ఆ పుణ్య సంపద వారికి అర్పిస్తాను గాని నీకు ఇస్తాను. మంచిగా తెచ్చివ్వవా? ఇవ్వను. కాదంటే కఠిన శిక్ష అనుభవిస్తావు. జాగ్రత్త. నన్ను శిక్షించే శక్తి నీకెక్కడుంది? నన్ను ఎదిరించే మనగాడెవడో ఎదటికి రమ్మను. నీ సమస్త సైన్యాన్ని ఒక్క క్షణంలో మట్టిపట్టగల నా ఖడ్గచాలన నైపుణ్యాన్ని నీవే కళ్ళారా చూద్దు గాని. అలాగా? ఏం చేస్తానో చూడు. ఆశ్చర్యపడుతున్నారా? మిమ్మల్ని ఆ ప్రజల నుంచి వేరు చేయడానికి మరో మార్గం లేకని మీ మనసు నొప్పించాను. నాకు కావలసిన లక్ష్మీ భాండారం మీరే. ఈనాటి నుంచి నా రాజ్యం, నా జీవితం, నా సర్వస్వం మీరేం చేసుకున్నా సరే. నీ మనస్సింత నిర్మలం, మధురం నేనెన్నడూ ఊహించనే లేదు. ఉల్లిపర తోక ఉడేసినట్లు పిగిసి అట్టగా తీసుకోకు. అట్టగా ఉంది నా తీసుకున్నారట. ఇగో మందారమోయ్, ఒంటి మీద తోక ఓట మీద టెరసాస్లో ఎగిరిగిరిపోతే ఎందుకు అంట. మా మహారాణి రాజ్యం. మహారాణం అయితే మరే పనైనా చెప్పను, నా చేస్తా. ముందు నెత్తలకు ముక్కు తీరా ఆ సింధుపోలు రేకెళ్ళి పడే. నాకు వద్దు చేస్తానే. ఇదిగో సరేనంటే చూసే ఏంటా తీయాలా? నా కోపం మడుతున్నాను మందారమోయ్. చెయ్యి మా అయ్య బర్లు మెప్పు తెచ్చిండు. ఎట్టుకు నడుస్తుంటే నా స్వామి రంగా
బూలొచ్చి మాలొచ్చి ఊసలాడుకున్నట్లుందే వాళ్ళ అమ్మేనేవాడు మా అయ్య. అవునమ్మా నిజం అంతే. మారన్నమ్మా ఈ రాసోకులు నాకొద్దు, ఈ రంగురంగు బుడిదలు నాకొద్దు. బూడిదేమిటి? ఏం లేదు మహారాణి, ఒంటి మీద బుక్క చల్లేను. పిచ్చి పిల్ల, రా భోంచేద్దాం రా. ప్రభు మీకోసం ఎవరు మహాత్ములు వచ్చారు. మహాత్ములు ప్రవేశపెట్టు. జై శంకర్, జై శంకర్, జై శంకర్. హస్తరేఖలు చదివదం. ఏది తమ హస్తము? చదివేదరా చూచేదరా? చదివి చూచదము. ఏది తమ హస్తము? ఇదిగో పట్టుము. తిరిగి పట్టుము. పులవర్ధన, లక్ష్మీ భాండారం కోసం నన్ను తీసుకువెళ్తానని మాటిచ్చి మర్చిపోతారా? మరిచిపోలేదయ్యా, తప్పక తీసుకుపెడతా. ప్రభు పరిచారికి మాలిని ఏది? ఆమెను ఏ అడవిలో వదిలేశారు? మాలిని కాదు, పరిచారిక కాదు, ఈ దేశ ప్రాణి హేమా మాలిని. వ్యర్థమాయరా నా శక్తి, మంత్రదద్దము మంట కలిసిపోయారా, త్వరగాని వినయదండుడే గొప్పవాడాయరా. అయిన ఏమాయే అంతకంతకు మించిన శక్తి సాధించన ఆ పాండరమును పామను పొందకున్నాడా? మహారాణి చెలికృతులని చెప్పి మమ్మల్ని అందరినీ ఎంత మోసం చేశారు. దానికి నన్ను శిక్షిస్తావా? అయ్యో ఎంత మాట! మీరు అనుమతిస్తే మీ పాదాల దగ్గరే దాసిగా బ్రతించాలి. నీ ఇష్టం. అదృష్టవంతురాలి. మాలిని వెళ్ళిరానా? క్షేమంగా వెళ్ళి లక్ష్మీ కటాక్షాన్ని పొంది. అంటే లక్ష్మీ భాండారం సాధించి త్వరగానే రమ్మంటాం, అంతేనా? అలాగే పదవయ్యా మిత్రమా.